అంగము మెత్తగా పడే కారణాలు ఏమిటి? అసలు ఈ అంగము ఏ ఏజ్‌లో మెత్తగా పడాలి? అసలు ఈ అంగము మెత్తగా పడితే ఇబ్బందులు ఏమవుతది? దాని గురించి తెలుసుకుందాము. అంగం ఎప్పుడైనా సరే మెత్తగానే ఉంటుంది 24 అవర్స్. ఎప్పుడైతే మీకు కోరికలొస్తాయో, ఎప్పుడైతే మీరు కలవాలనే ఆసక్తి ఉంటుందో మీకు, అమ్మాయి ఎప్పుడైతే మీకు మీ యాక్సెస్‌లో ఉంటుంది, మీరు సెక్స్ చేయాలనుకుంటారో, ఆ సమయంలో మీ అంగము గట్టిగా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎరెక్షన్. దాన్ని అంగస్తంభన అంటారు. ఈ అంగస్తంభన ఒకవేళ మంచిగా అవ్వకపోతే దాన్ని అంగస్తంభన వైఫల్యం అంటారు. అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో క్లియర్? ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. చాలామంది ఏంటంటే నాకు అంగస్తంభన అయిపోయింది అంటారు. అంగస్తంభన అంటే ఎరెక్షన్ అది రావాలి. అంగస్తంభన వైఫల్యం అని చెప్పాలి మనం. ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ అక్కడ వరకు వెళ్ళదు. ఎప్పటికీ నేను చెప్తుంటాను, మంచి ఎరెక్షన్ రావాలంటే బ్లడ్ రావాలి. ఇప్పుడు ఏ ఏజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలు ఉంటారు, 13, 14లో పెద్దగా అవుతారు వాళ్ళు. ప్యూబర్టీ ఏజ్ రీచ్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఎరెక్షన్స్ మంచిగా వస్తాయి, అంగం గట్టిగా పడుతుంది. దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకు మీడియం డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది 13, 14 నుంచి. అది నేచురల్. నిద్రలో వస్తుంది, కోరికలు వస్తాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అది వెళ్తూ ఉంటుంది, అది ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు హస్తప్రయోగం స్టార్ట్ చేస్తారు. ఆ హస్తప్రయోగం ప్రాసెస్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి తెలీదు ఎన్నిసార్లు చేయాలి, ఎంత చేయాలి, ఎన్నిసార్లు నార్మల్ ఏంటి, అసలు చేయాలన్నా లేదా తెలీదు. ఎవరో నా ఫ్రెండ్ చెప్పాడు సార్, అతను నేర్పించాడు సార్, అతను చెప్పాడు ఇలా చేయమని. నిజంగా అవుతుంది. ఒక పేషెంట్ ఏం తెలియదు, అతనికి నార్మల్ అవుతుంది, అక్కడే టెన్షన్లో ఉండే. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా అవుతుందంట, మనం ఇట్లా అంటే రబ్ చేస్తే ఇట్లా ఉయరం వెళ్తుందంట, ఇంకా అది లావ్ అవుతుందంట అది చేస్తే, లేకపోతే అది అట్లనే ఉండిపోతుంది అని చెప్తే నేను మొదలుపెట్టినా అంటాడు. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే అంగం గట్టిగా ఉండాలంటే మీరు అది మీకు దాని హెల్త్ని చూసుకోవాలి. ఇప్పుడు హస్తప్రయోగం చేయడం వలన అతిగా, అంటే అతిగా ఏంటి, అతిగా దానికి ఏమి మనం చెప్పలేం కదా, ఎన్నిసార్లు చేస్తే అది ఎక్కువ సార్లు అయిపోతుందని. అసలు చేయకూడదు అని యునాని మెడిసిన్లో మేము చెప్తాము. ఎందుకంటే అది చేయడం వలన కొంచెం నరాలు దెబ్బతింటాయి. సాఫ్ట్ ఆర్గన్ ఇది, మంచిగా అంటే అక్కడ అవి రసాలు ఉంటాయి, అది పోయి సాఫ్ట్ పోయి వచ్చేస్తుంది యోనిలో. ఇట్ ఈస్ మేడ్ ఫర్ దట్. అది తీసుకోకుండా ఏదైనా టాయ్స్లో పెట్టి అది చేస్తూ ఉంటారు చాలామంది, ఆ చేయితో చేస్తుంటారు చాలామంది, బొర్లపడి అంతా అక్కడ చేస్తుంటారు. దానివలన ఇబ్బందులు చాలా వస్తాయి వాళ్ళకు, నరాలు డ్యామేజ్ అవుతాయి. అదొక సెన్సిటివ్ పార్ట్, అదొక సెన్సిటివ్ ఆర్గను. దేవుడు ఎంత మంచిగా సృష్టించాడంటే, మీరు ఒక 1 crore రూపీస్ ఇచ్చినా కానీ, 10 crore రూపీస్ ఇచ్చినా కానీ ఆ సంతోషం, ఆ టేస్ట్, ఆ ఆర్గాజం అయినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడు మజా ఏదైతే వస్తుందో అది రాదు. అది ఏది కొనుక్కున్నారో అది కొనలేరు మీరు. అది దేవుడిచ్చిన వరం అది. సో ఎప్పుడైనా సరే హెల్తీగా హ్యాపీగా ఉండడం చూడండి. ఈ హస్తప్రయోగం లాంటి అలవాట్లు పోకండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే నరాలు అంటే హెల్తీగా పెట్టుకోవాలి, అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్లో పెట్టుకోరు. ఇప్పుడు చూడండి, నా దగ్గర వచ్చే పేషెంట్స్కి నేను ఎప్పుడైనా ఏమంటానంటే షుగర్ కంట్రోల్లో చేస్తూ నేను మెడిసిన్స్ ఇస్తానంటాను. ఎందుకంటే షుగర్లో HbA1c అని ఉంటుంది ఒక లెవెల్, అది 3 months యావరేజ్. చాలామంది వస్తారు, వాళ్ళకి తెలియదు ఎంత ఉంది మీకు షుగర్, HbA1c అంటే 120 ఉంది, 140 ఉంది, అన్నం తినకముందు అన్నం తిన్న తర్వాత చెప్పేస్తారు వాళ్ళు ర్యాండమ్లీ. కానీ HbA1c తెలియదు. HbA1c చాలా ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలియాలి. HbA1c, ఈ HbA1c ఎప్పుడైనా సరే 6 లోపలనే ఉండాలి, దానికంటే ఎక్కువ పోవద్దు, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చాలామందికి 9 ఉంది, 8 ఉంది, 11 ఉంది, 14 కూడా ఉంది. ఏం పరిస్థితి వాళ్ళకు అంటే చాలా, అంటే నరాలు డ్యామేజ్ అవుతాయి. దాని ఎఫెక్ట్ కళ్ళ మీద కూడా పడుతుంది, కిడ్నీస్ మీద కూడా పడుతుంది, దాని ఎఫెక్ట్ హార్ట్ మీద కూడా పడుతుంది, దాని ఎఫెక్ట్ అంగం పైన కూడా పడుతుంది. సో కంట్రోల్లో పెట్టండి. షుగర్ కంట్రోల్ అంటే ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎక్కువగా వాకింగ్ చేయండి, యాక్టివిటీ పెంచండి, అంటే రైస్ ఎక్కువగా తినకండి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టండి, షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. షుగర్ కంట్రోల్లో రావాలి. ఎవరికైతే అంగస్తంభన ప్రాబ్లం, డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దీన్ని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఏ ఏజ్లో అంగం మెత్తగా పడుతుంది చూడండి. అంగం గట్టిగా పడడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో 28 ఇయర్స్లో పీక్ పైన ఉంటాయి. దాని తర్వాత రెడ్యూస్ అవుతూ 50కి వచ్చే వరకు 50% కిందికి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఎప్పుడైతే నెలలు తక్కువ అవుతుంటాయి 50 కంటే ఇంకా చాలా తక్కువనే అయిపోతాయి, ఇంకా కిందికి వెళ్ళిపోతాయి. కానీ డైట్ మంచిగా తీసుకుంటే అవి మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమి తీసుకోకుండా పర్వాలేదు, కానీ ఏంటంటే మీకు డైట్ మంచిగా తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. 50 అంటే 40 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ అంగం మెత్తగా పడుతుంది, అంత గట్టిగా రాదు, ఆ పర్ఫార్మెన్స్ రాదు. ఎప్పుడైతే 28లో ఉండే ఇప్పుడు రాదు. 28లో ఏంటంటే మీరు వద్దనగానే ఎరెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు గమనించారు కావచ్చు, ఏదో ఫీలింగ్స్ రాగానే అది కాగానే అబ్బాయిలకు గట్టిగా పడుతుంది అంగం. మీరు వద్దన్నగానే అది ఎరెక్షన్ వస్తుంది ప్రాసెస్. అది ఊహించిన చూసిన అట్లా ఇది నేచురల్ ప్రాసెస్, అక్కడ రాదు. సో వ్యూవర్స్ ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండడానికి చూడండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గర స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు, వాడచ్చు. హెల్తీగా ఉండండి. టెస్టోస్టెరాన్ పీక్లో పెట్టే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ వాడండి. ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు, ఓకే. కానీ ఎప్పుడైనా సరే మీరు ఫ్రూట్స్తో పాటు మీ నిద్ర కూడా మంచిగా ఉండాలి. నిద్ర 10 to 4 టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. 10 to 4 టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి అయ్యే టైంలో మీరు పడుకోని ఉండాలి. ఒకవేళ రాత్రంతా జాగారం చేస్తే పడుకోకపోతే ఇబ్బందులు అవుతాయి. ఇలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవడానికి, ఏ లైంగిక సమస్యలు మీకు లేకుండా మా దగ్గర మెడిసిన్స్ తీసుకోవడానికి స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, MD యూనాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.